హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ డబుల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే విజయవాడ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించబోతున్నాను ఏమేనంటే, నేను విజయవాడ నుంచి యలహంక వరకు మన కొండవీడు ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాను. ఇప్పుడు కొండవీడు ఎక్స్ప్రెస్ ఎట్లుంటుంది ఏముంది రండి చూద్దాము. చూడండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. మనం సౌత్ టర్మినల్ నుంచి ఎంటర్ అవుతున్నాను. విజయవాడ ఫుల్ స్టేషన్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే బుకింగ్ ఆఫీస్ అంతా ఉంటుంది. ఇక్కడే ప్రింటింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి. చూడండి, బుకింగ్ ఆఫీస్ ఇది. ఇంకా మన ట్రైన్ గురించి ఇవ్వలేదు ఇంకా. ఇక్కడ ఫస్ట్ ప్లాట్ఫామ్ చూడండి. టైం వచ్చి 16:46 అవుతుంది. మనది 17:35 మన ట్రైను. 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి ఇంటర్సిటీ వస్తుందంట, విజయవాడ లింగంపల్లి. 2లో నరసాపూర్ విజయవాడ మెమో ఉంది. చూడండి, అక్కడ మనది ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఇచ్చారు. మన ట్రైన్ వచ్చేస్తుంది. మన ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా మీకు, 17211 కొండవీడు ఎక్స్ప్రెస్. ఇది సూపర్ ఫాస్ట్ కాదు గాయస్, నార్మల్ ఎక్స్ప్రెస్సే. ఈ ట్రైన్లో మనము 16 గంటలు ప్రయాణించాలి. 16 గంటల సేపు జర్నీ ఉంటుంది, 700 కిలోమీటర్లు. వ్యాప్ 7 లోకోమోటివ్ ఇది. మనకి నవజీవన్ ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి. చూడండి, వ్యాప్ 7 లోకోమోటివ్ పుల్ చేస్తుంది మన కొండవీడు ఎక్స్ప్రెస్ని. ఇప్పుడే ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. బిఫోర్ టైమే ఉన్నాడు, 25కి రావాల్సింది, అంటే 17కే వచ్చేసింది. మచిలీపట్నం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, తర్వాత గుడివాడ, తర్వాత విజయవాడనే, అదే ఇలాగే తర్వాత యశ్వంతపూర్ వరకు ఉంటుంది ట్రైను. 3rd AC బుక్ చేసుకున్నాను నేను. మొత్తం నాకు ట్యాక్స్ సమేతంగా 925 రూపాయలు పడింది టికెట్ ఫేరు. 6 minutes లేట్లో మనం బయలుదేరాం. 17:35కి బయలుదేరాల్సింది, 17:41 అవుతుంది. మనకు స్టార్టర్ సిగ్నల్ ఇచ్చేసారు, మనం బయలుదేరేసాం. ఈరోజు మనం ఈ ట్రైన్లో 778 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాం గైస్. ట్రైన్ జర్నీ ఎట్లుంటుంది ఏముంటుంది అని రండి తెలుసుకున్నాము. మనది మీకు ఇందాక చెప్పలేదు కదా, మనది B3 వచ్చింది, విజయవాడ కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అది. ఇట్లే కొంచెం ముందుకు పోగానే మనకు కృష్ణానది వస్తుంది. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అది చూడండి. వివేక్ ఎక్స్ప్రెస్ ఇది చూడండి. మనకి కృష్ణ కెనాల్ దగ్గర ఇదైంది, కన్యాకుమారి దిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్. మన ఈ కొండవీడు ఎక్స్ప్రెస్ వచ్చి వారానికి 3 రోజులు ఉంటుంది. అంటే సోమవారం, బుధవారం, శుక్రవారం 3 రోజులు నడుస్తుంది. చూడండి, లోకోమోటివ్ వ్యాప్ 7 కింద చెప్పాను కదా.
నెక్స్ట్ స్టాప్ మనది గుంటూరు నరసాపూర్ మీదుగా మనం యశ్వంత్పూర్ చేరుకుంటాం. డెస్టినేషన్ స్టేషన్ వచ్చి యశ్వంత్పూర్, కానీ నేను యలహంకలోనే డిపోర్ట్ అయిపోతాను. మొత్తం అరటి ముక్కలు, ఇవంతా అరటి ముక్కల తోట. నెక్స్ట్ స్టాప్ మనం గుంటూరు. ఇక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ దాటాం కదా, అంతే. అటుపక్క నుంచి చూడండి, ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ఎక్స్ప్రెస్ దూరంగా ఉంది, చూడలేం. వెల్కమ్ టు గుంటూరు గైస్. మనం ఇప్పుడే గుంటూరు జంక్షన్కి వచ్చేసాం. ట్రైన్ అరగంట లేట్లో అయితే గుంటూరు జంక్షన్లోకి వచ్చేసింది. బాగానే క్రౌడ్ ఉన్నారు గైస్ ఇక్కడ కూడా. మరి 25 కిలోమీటర్లకే మరి 25 కిలోమీటర్లకి అరగంట లేటు. మధ్యలో ఆపేశాడు ఒక అరగంట అక్కడ. బాయ్ బాయ్ గుంటూరు, సీ యూ నెక్స్ట్ టైం. నెక్స్ట్ మన ట్రైన్ నరసరావుపేట స్టాప్ మంది. వెల్కమ్ టు నరసరావుపేట గైస్. మనం ఇప్పుడే నరసరావుపేటకు వచ్చేసాం. అదే అరగంట లేటు అట్లే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా బాగానే ఉన్నారు గైస్ క్రౌడ్. బాయ్ బాయ్ నరసరావుపేట. మనం నెక్స్ట్ దోనకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, గుత్తి, దీని మీదుగా మనం యలహంక, యశ్వంత్పూర్ చేరుకుంటాం. గైస్ వెల్కమ్ టు దోనికొండ. మనం ఇప్పుడు దోనికొండకి వచ్చేసాం. 40 నిమిషాలు లేట్లో ఉంది ట్రైను. మనకి ఇప్పటివరకు 233 కిలోమీటర్లు ప్రయాణించాం. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, నైట్ అయిపోయింది గ్యాస్. సియో డే 2లో కలుసుకున్నాం మనం. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2. మనం ఇప్పటిదాకా 682 కిలోమీటర్లు ప్రయాణించాం. హిందూపురం అవుట్ సైడ్ ఉన్నాం మనం.
ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది గైస్ యలహంక. స్పీడ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. 109, 110 కిలోమీటర్స్లో స్పీడ్ కూడా బాగా కవర్ చేస్తున్నాడు. బాగానే ఉంది ట్రైన్ కూడా. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది ట్రైను. ఫుడ్, వాటర్ బాటిల్స్ అన్నీ వస్తున్నాయి. ప్రశాంతంగా 16 గంటలు టైం ఉంది, ప్రయాణించవచ్చు. 16 గంటలు టైం ఉంది అంటే ఈ ట్రైన్లో హాయిగా ప్రయాణించవచ్చు మీరు. ఇది రాష్ట్ర స్థాయి. రాత్రి నుంచి చూస్తున్నాను, ఇదే క్లీనింగ్ మెయింటైన్ చేస్తున్నారు. గౌరీబిందూర్ క్రాస్ ఓవర్ అవుతున్నాం మనం. ఈ తొండేబావి స్టేషన్లో మనకు స్టాప్ లేదు, ఆపారు. మేబీ క్రాసింగ్ అన్నా అంటే ఓవర్టేకింగ్ అన్నా ఉంది. మనకు సిగ్నల్ ఇచ్చేసారు. ఓవర్టేకింగ్ కాదు, ఇది కాదు, మేబీ బిఫోర్ టైం వచ్చారు. ఫుల్ వర్షం వచ్చేలా ఉంది గాయస్ పొద్దున. వెల్కమ్ టు తొండేబావి. మనం తొండేబావి క్రాస్ అవుతున్నాం. ఇక్కడ స్టాప్ లేదు. ఈ స్టేషన్ దాటిన తర్వాత నుంచి ఇంక మొత్తం అడవే. ఈ అద్భుతమైన లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వావ్, ఈ రోడ్లో అంతా లొకేషన్లు అంతా అద్భుతంగా ఉంటుంది. ల్యాండ్స్కేప్ చూడండి అక్కడ, ఆ మేఘాలు తాకుతూ అసలు ఎంత అద్భుతంగా, ఎంత సౌందర్యంగా ఉంటుంది. భగవానుడు బయటికి వచ్చాడు. ఈ లొకేషన్ చూడండి గాయస్, ఏమన్నా ఉందా అసలు? మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మనం ఇప్పుడే మాట్లేదురుగా క్రాస్ ఓవర్ అవుతున్నాం. దొడ్బిలాపుర క్రాస్ ఓవర్ అవుతున్నాం మనం ఇప్పుడు. అంతా ఫుల్ రెనోవేషన్లో ఉంది. స్టేషన్ అంతా ఫుల్ రెనోవేషన్లో ఉంది చూడండి దొడ్బిలాపురం. వెల్కమ్ టు యలహంక గైస్. మన డెస్టినేషన్ స్టేషన్కి మనం రీచ్ అయిపోయాం. స్టేషన్ అటుపక్క వచ్చింది. అంటే విజయవాడ నుంచి మనం
స్టార్ట్ అయ్యాం. విజయవాడ నుంచి యశ్వంతపూర్కి ప్రయాణించాలంటే చాలా ఓపిక్గా ఈ ట్రైన్ చూస్ చేసుకోవచ్చు. నీట్నెన్స్ మెయింటెనెన్స్ బిఫోరే అంతా ఉన్నాడు, సూపర్గా ఉంది. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్.